హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లపై కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి లైఫ్ సర్టిఫికెట్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల పెన్షన్ స్కీము ఈపీఎస్ పెన్షనర్లకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఒక ముఖ్యమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పెన్షనర్లు ఇకపై ఇంటి నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించే విధానాన్ని ప్రారంభించింది. ఇక దీనికోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుతో ఈపీఎఫ్ఓ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రత్యేకంగా బ్యాంకులు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లలేని వృద్ధులు మొబైల్ ఫోన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించలేని పెన్షనర్లను దృష్టిలో ఉంచుకొని ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇక దీనికి సంబంధించి తాజాగా ఒక సర్క్యులర్ను కూడా ఈపీఎఫ్ఓ జారీ చేసింది. ఇక ఈ విధానంలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు చెందిన పోస్ట్ మ్యాన్ లేదా డాక్ సేవకు నేరుగా పెన్షనర్ ఇంటికే వెళ్లి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ సేవకు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరమైతే లేదని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఖర్చులన్నింటినీ కూడా ఈపీఎఫ్ఓ సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ అండ్ రికార్డు సెంటర్ భరిస్తుంది. ఇక డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందాలనుకునే పెన్షనర్లు ఐపీపీబీ కస్టమర్ కేర్ నెంబర్కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ మ్యాన్ లేదా డాక్ సేవకు ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ను పూర్తి చేస్తారు. ఇతర పెన్షన్ స్కీములతో పోలిస్తే భిన్నంగా ఈపీఎఫ్ఓ పెన్షనర్లు ఏ సమయంలోనైనా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఒక్కసారి సమర్పించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ 1 సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది.